తీరాన్ని తాకిన తుపాను మనకు మళ్లీ ఓ మేలుకొలుపునిచ్చింది. ప్రకృతికి వికటించడం అలవాటైతే విలాపాలకు విషాదాలకు లొంగిపోవడం మన హాబీగా మారిపోయిందా? పూటకో సాంకేతిక తుపాన్లను సృష్టించుకుంటూ ఎదిగిపోతున్నా మనల్ని మనం కాపాడుకోవడం దగ్గర ఎందుకు ఓడిపోతున్నాం? తలరాతల్ని మార్చి చావు రేఖల్ని గీసి పారిపోతున్న ఒక్కో ప్రకృతి వైపరీత్యం నుంచి మనం నేర్చుకునే గుణపాఠాలేంటి? ఆకాశమంత పందిరి, భూదేవంత వేదిక. విజయనగరంలో బొత్సావారి పెళ్లి సందడి నిజంగానే అదిరిపోయింది. ఆహ్వానితులుగా ఏతించిన అతిరథ మహారథులంతా పూర్తి అధికారిక లాంఛనాలు స్వీకరించి సుష్టుగా భోంచేసి బ్రేవ్ అంటూ తేంచి మరీ వెళ్లిపోయారు. ఇక్కడ కట్ చేస్తే అక్కడ హస్తినలో సైతం రాకుమారుడి పట్టాభిషేక మహోత్సవం అత్యంత ఘనంగా జరిగిపోయింది. మన ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రముఖులంతా పోటీపడి జయప్రదం చేసి పారేసిన సదరు మహాసభ ఆల్సో అదర్స్. ఈ రెండు రాజకీయ సంబరాలకు ఏ ప్రకృతి అడ్డుకట్ట వేయలేదు. సంతోషం, అక్కడంతా ఆల్ ఈజ్ వెల్. కానీ ఈ ఒక్కరోజు గ్యాప్లోనే నీలం తుపాను రక్కసి మన తీర ప్రాంతానికి మిగిల్చిన గుండెకోత ఖరీదెంత? ముప్పై ఏళ్లలో కనీ విని ఎరగని ఈ కుంభవృష్టి 1,40,000 ఎకరాల పత్తిని తడిపేసింది. 30 మంది ప్రాణాల్ని పైలోకాలకు తోడుకెళ్లింది. ఒంటి పంటకే దిక్కులేని బక్క పల్చటి రైతాంగపు పీక నొక్కి పారేసింది. ముందు రోజు ఆకుపచ్చటి రంగుతో అందంగా నవ్విన ఆ పంట చేలు ఇప్పుడు కడుపు లోపలికెళ్లి దాక్కుండిపోయాయి. ఎగదన్నే ఈ కన్నీళ్లే చివరకు మిగిలిందక్కడ. నగరాల్ని సైతం నిలువెల్లా వణికించిన నీలం తుపాను నట్టింటి దాకా నీళ్లను తోడుకొచ్చింది. వేల కొద్దీ ఇళ్లను వరద నీళ్లతో ముంచెత్తి పారేసింది. కనీసం అరడజను కోస్తా జిల్లాలకు పాకిపోయిన ఈ జల ప్రళయపు ఆనవాళ్లు సర్కారోడి మత్తును వదిలించిందో లేదో తెలీదు. కాకపోతే 2 మహాపాదయాత్రల్ని మాత్రం ఖరాబు చేసి పారేసింది. పాలమూరు జిల్లాలో కదం తొక్కుడు కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుంటున్న చంద్రబాబు సడన్ బ్రేక్ వేసి కోస్తా జిల్లాలకు సైడిచ్చుకున్నారు. అట్నుంచి మరో మహాప్రస్థానం అంటూ పాదయాత్రలో తరిస్తున్న చెల్లెలి పాత్రను సైతం ఈ తుపాను తాకేసినట్టయింది. ఢిల్లీకెళ్లి పట్టాభిషేకం దగ్గర హాజరేయించుకొచ్చిన కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఈ కోస్తా జిల్లాల కడుపు కొత్త గుర్తుకొచ్చేసింది. టోటల్ గా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సందడే సందడి. 3 పార్టీల మూల విరాట్టులు తీర ప్రాంత పర్యటనకు ముహూర్తం పెట్టుకోవడంతో స్వాగతాలు తోరణాలు లేకపోయినా అక్కడంతా ఒకటే కోలాహలం. ఈ రాజకీయ విచారింపులనబడే అంత్యక్రియల దగ్గర మాత్రం మన లీడర్లెవరూ ఎవ్వరికీ తీసిపోరు. సరిపడా వానలు కురిసి పంటలు పుష్కలంగా పండినప్పుడు వరుణదేవుడు మా పార్టీ వాడంటూ ఫైటింగులు చేసుకునే రాజకీయ పార్టీలు ఇటువంటి కుంభవృష్టుల దగ్గర మాత్రం ప్లేట్లను అడ్డంగా ఫిరాయించేస్తారు. తడిసిన పంటను చూసి కళ్ళు తుడుచుకుంటారు. అదే భావావేశంతో అన్నదాతను కావలించేసుకుంటారు. బురదలో నడుస్తూ అయ్యో మన ప్రజానీకానికి ఎంత కష్టం వచ్చిందంటూ ముక్కులు కూడా చీదేస్తారు. ఇవన్నీ మనకు రొటీన్ గా కనిపించే వానాకాలం సీన్లు. ఆ మధ్య పరామర్శలంటూ పాత బస్తీలోని లోతట్టు ప్రాంతాల్లో కాలు పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి నీళ్లొచ్చి నిలువ నీడ లేకుండా పోయి రోడ్డున పడ్డ జనాన్ని చూసి తీవ్రంగా చలించిపోయారు. కనికరించండి మహాప్రభు అంటూ కాళ్లావేళా పడ్డ సదరు నిర్వాసితుడు నువ్వు ఇల్లు కట్టుకున్నదెక్కడయ్యా అంటే అదిగదిగో ఆ నాలా మీదేనంటూ సవినయంగా మనవి చేసుకుంటాడు. మునిగిపోతానని తెలిసి కూడా నాలా మీద ఇల్లేసుకున్న ఇటువంటి అడ్డదారి మనుషులు
ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి కూడా అధికారికంగా అర్హుడైపోతాడు. వీళ్ళందరికీ అండాదండా మేమేనంటూ ముందుకొచ్చే గల్లీ లీడర్ల ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఏంటి? ఆయనకు ముందున్న రెడ్లు, వెనకొచ్చే రెడ్లు అందరూ బలాదురే. మునక ప్రాంతపు ముతక రాజకీయానిదే ఇక్కడ గెలుపు. ప్రకృతి ప్రకోపించినప్పుడు, వైపరీత్యాలు ముంచుకొచ్చినప్పుడు అంత పెద్ద ఒబామాయే వణికిపోయాడు. నీలం తుపానుకు మనం ఎదురొడ్డి నిలబడినంతగా శాండీ స్టార్మ్ నుంచి అమెరికా కోలుకోలేకపోయిందని, తల్లకిందులైపోయిందని, తల్లడిల్లిపోయిందని మన విపత్తు నివారణ డిపార్ట్మెంట్ నిన్న మొన్ననే చంకలు బాధేసుకుంది. నీలం తుపాను శాంతించిందని తాత్కాలిక సంబరాన్ని మన వాళ్ళు ఆ రకంగా సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట. కానీ చేతులడ్డం పెట్టి ఏ ఒక్క విపత్తునైనా ఆపేసిన దాఖలాలు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ల దగ్గర లేనే లేవన్నది మాత్రం నిజం. అక్టోబర్, నవంబర్ నెలలంటే తుపాను విలయాలకు కేర్ ఆఫ్ తారీఖులు. ఆయా సీజన్స్ లో కోస్తా రైతు కుమిలి కుమిలి ఏడవడం శరా మామూలు విషయం. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఈ సోకాల్ సర్కార్లకు, వెదర్ బులెటిన్లు ఇచ్చే సైంటిస్టులకు బొత్తిగా లేకపోయిందా? వాన రాకడా మాకేం ఎరుక అంటూ అంచనాలు తప్పి చేతులెత్తేసే మన వాతావరణ శాఖ మీద మనకెప్పుడూ నమ్మకాలు లేవు. గత ఖరీఫ్లో కూడా ముందస్తు లెక్కలు తారుమారైపోయి రైతన్నలకు కడగండ్లే బిగిలింది. సో వరద ముప్పు, అది చేస్తున్న విలయ తాండవం, ఈ ఉత్తుత్తి పర్యటనలు రాజకీయ పరామర్శలకు లొంగిపోతాయా? ముంచుకొచ్చే ఒక్కో కష్టం కన్నీళ్లను మాత్రమే కాదు, ఒక గుణపాఠాన్ని కూడా మన దోసిళ్లకు దారపోసి పోతుంది. కానీ సదరు తుఫాన్లకు నామకరణం చేసుకుని ఆ తర్వాత పరిహారం, పునరావాసం అంటూ పంపకాల దగ్గరే మనం నిలబడిపోతున్నాం. రేపటి విపత్తుల్ని ఆపగలిగేటంతటి శక్తియుక్తుల్ని మాత్రం కూడదీసుకోలేకపోతున్నాం. శాండీ దుఃఖసాగరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికన్లు మాత్రం శాండీ లాంటి ఇంకో శోక సముద్రానికి తావివ్వడానికి సిద్ధంగా లేరు. తుఫాన్లేంటి తొక్క, కార్ల టైర్లతో తిప్పికొట్టేస్తాం అన్నది ఎడిన్బరో వర్సిటీ ప్రొఫెసర్ల ఇంటలెక్చువల్ సవాల్. సైక్లోన్లకు పుట్టినిల్లు లాంటి అట్లాంటిక్ సముద్రపు ఉపరితలాన్ని, అక్కడి అలల ఉధృతిని ఇలా టైర్ల అమరికతో కట్టడి చేయగలిగితే రేపటి రోజున సైక్లోన్లన్న సౌండే మనకు వినిపించే ఛాన్స్ లేదు. ఈ టైర్ కాన్సెప్ట్ ను మైక్రోసాఫ్ట్ కింగ్ బిల్ గేట్స్ చటుక్కున పట్టేసుకుని డెవలప్ చేయమంటూ తన టీంని పురమాయించేశాడు కూడా. సో శాండీ లాంటి న్యాచురల్ సైతాన్లకు విరుగుడు దొరికినా దొరకొచ్చు. అటువంటి సాంకేతిక ఎత్తుగడలకు మనకున్న టెక్నాలజీ మాత్రం సరిపోదు. కనీసం మన దగ్గర సామాజిక చైతన్యమైనా ఉందా అన్నదే మనకొస్తున్న డౌట్. కనీసం ఆదర్శ రైతులంటూ వేలాది మందిని రిక్రూట్ చేసుకుని తర్ఫీదునిచ్చిన మన అన్నదాతల్లో కదలిక రాదు. బీటీ కాటన్ విత్తనాలంటే పంటలకు విషపు గుళికల్లాంటివి. వద్దు వద్దని మొత్తుకున్న రైతన్నలు వాటినే వేస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనాల వెంట పరిగెత్తే రైతు కూడా కోరి కోరి కష్టాల్ని కొని తెచ్చుకుంటాడు. నాలాల మీద ఇళ్లు కట్టుకునే బాధ్యత లేనివాడు నీళ్లలో కొట్టుకుపోవడానికైనా రెడీ అయిపోతాడు. చెత్త నిర్వహణ దగ్గర అడ్డంగా ఫెయిల్ అయిపోయే మన మున్సిపల్ బాడీలన్నీ మూసీ నదుల్లో తేలే మృతదేహాల్ని లెక్క పెట్టుకోవడానికే సరిపోతాయి. మరి నిండా మునిగిన మరియు మునుగుతూనే ఉన్న మనల్ని, మన యంత్రాంగాల్ని ఎవరొచ్చి బాగుపరచాలి? అసలు ఈ మునక మంచికేనా?